జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వచ్చే వారం చంద్రుడు శుక్రుడు ప్రభావంతో సూర్యుడు మీనంలో సంచారం కారణంగా మేషం మిథునం సహా ఈ 5 రాశులకు శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వేద జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మార్చి చివరి వారంలో సూర్యుడు మీనరాశిలో ఉండటం కారణంగా కొన్ని రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. మార్చి 26న శుక్రుడు మేషంలోకి ప్రవేశించినప్పుడు మేషం మిథునం సహా 5 రాశుల వారికి ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం ఉంది. మరోవైపు కుంభరాశిలో కుజుడు, రాహువు, బుధుడు అనుగ్రహంతో కొన్ని రాశుల వారు మరింత చురుగ్గా మారే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు మిథునంలో గురుడు కుంభంలో గ్రహంతో కలిసి నవపంచమ రాజయోగాన్ని ఏర్పరచనున్నాడు. దీంతోపాటు మీనరాశిలో సూర్యుడు, శుక్రుడు కలిసి శుక్రాదిత్య యోగం, మిథునంలో గరుడు, చంద్రుడు కలయికతో గజకేసరి యోగాలు ఏర్పడనున్నాయి. ఇలా త్రియోగ్రహి యోగాల ప్రభావంతో పరిస్థితులు మీకు అనుకూలంగా మారవచ్చు. ఈ సందర్భంగా మార్చి చివరి వారంలో ఏ రాశి వారికి అదృష్టం పెరుగుతుందనేది ఇప్పుడు చూద్దాం. మేషరాశి. మేషరాశి వారు మార్చి చివరి వారంలో ఆర్థిక పరంగా మంచి పురోగతిని సాధించే అవకాశం ఉంది. ఈ కాలంలో మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. మీకు కొత్త ఆలోచన రావడమే కాదు, వాటిని ఆచరణలోకి తీసుకెళ్తారు. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మార్చి 26 నుంచి శుక్రుడు మేషరాశిలోకి ప్రవేశించిన తర్వాత మీ ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సూర్యదేవునికి నీటితో ఆర్ఘ్యం సమర్పించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. మిథున రాశి. మిథున రాశి వారు మార్చి చివరి వారంలో శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది. మార్చి 25 తర్వాతి మీ శక్తి సామర్థ్యాలు పెరగవచ్చు. ఈ కాలంలో మీరు చాలా స్వేచ్ఛగా జీవిస్తారు. మరోవైపు మార్చి 27 నుంచి ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో మీ ఆర్థిక భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. గురుడి అనుగ్రహంతో మీ వ్యక్తిగత జీవితం మెరుగుపడుతుంది. కర్కట రాశి. కర్కట రాశి వారి వచ్చే వారం ప్రారంభంలో సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. సూర్యుడు, శుక్రుడి ప్రభావంతో మీకు స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. మార్చి 25 కొంత ప్రశాంతత లభిస్తుంది. మార్చి 27వ తేదీ నుంచి మీ ఆత్మవిశ్వాసం, మానసిక బలం మరింత పెరుగుతాయి. వారాంతంలో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. శుక్రుడి అనుగ్రహంతో మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు వచ్చే వారం త్రియోగ్రహి యోగం ప్రభావంతో శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ కాలంలో ఆర్థిక పరంగా మెరుగుపైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మార్చి 25, 27న కొత్త పనులు ప్రారంభించేందుకు సమయం అనుకూలంగా ఉంది. వారాంతంలో మీరు చేసే పనులకు సానుకూల ఫలితాలు వస్తాయి. శుక్రుడు అనుగ్రహంతో మీ ప్రేమ, కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ వారం మీరు చేసే ప్రయాణాల వల్ల గణనీయమైన ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నాయి. వారం చివరి నాటికి చాలా ప్రశాంతంగా గడుపుతారు. మీనరాశి. మీనరాశి వారికి సూర్యుడు, శుక్రుడు ఏర్పరిచే శుక్రాదిత్య యోగం కారణంగా సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మార్చి 25వ తేదీ నుంచి మీరు ఇంటి పనుల్లో బిజీ అవుతారు. మార్చి 27న మీకు కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి. శుక్రుడు సంచారం కారణంగా మీ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం ఉండొచ్చు. ఈ కాలంలో మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. మీకు మానసిక ఒత్తిడి కూడా తగ్గొచ్చు. దీంతో మీకు అనేక సమస్యల పరిష్కారం లభిస్తుంది.